प्रांतीय हित के जान में रखते हुए राष्ट्र हित की भावना, ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదం, ఇది శివసేన అధినాయకుడు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాకరే గారి నుంచి నేర్చుకున్నాను. बाला साहेब ठाकरे जी से मैंने सीखा निडर होकर अपनी बात रखना, बेबाक रहना, अपने सिद्धांतों पे अडिग रहना बिना किसी राजलोभ के. ఇది మీకోసం తెలుగులో చెప్తాను. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కు కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. రాజ్మాత జిజాబాయి నేర్పిన విలువలతో నిండిన ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. నాకు బాలాసాహెబ్ ఠాకరే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు. కానీ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడంలో ఆయన ఒక బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాకరే గారు ఒక స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాకరే గారే స్ఫూర్తి. అలాంటి బాలాసాహెబ్ ఠాకరే గారికి నా వందనాలు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాకరే గారి నుంచి నేర్చుకున్నాం.